జృంభ విజృంభ ప్రభు, మన అసురులందరికీ సందేశం పంపండి. నా ఆజ్ఞ లేకుండా ఈ భవనంలోకి ప్రవేశం ఉండకూడదు. అలా కావాలంటే నా ఆదేశం ఉండాలి. ఓరి దురాత్మ అసురా, మేమెవరనేది నీకు తెలిసినట్టు లేదు. నేను దేవరాజైన ఇంద్రుడి ధర్మపత్ని సచీదేవిని. మా ప్రభువు తిరిగొచ్చాక నిన్ను కఠినాతి కఠినంగా శిక్షించగలరు. నీ ఉత్తమాటలు ఇంకా కట్టిపెట్టు దేవి. పరిస్థితిని అర్థం చేసుకో. ఇప్పుడు ఈ స్వర్గం నాకే సొంతం. నేను మీ అందరికీ రాజును. దేవతలు ఎక్కడ కాపాడగలరు మీ అందరినీ నా భద్రత నుండి? అందువల్ల వారంతా జీవించక తప్పదు మీ తోడు లేకుండానే. నన్ను సేవించుకోవాలి మీ దేవతా మణులందరూ కూడా. ఎందుకంటే నేనే మీకు ప్రభువును. నేను మహిషుడను, అందరికీ ప్రభువుని. నేను కృతజ్ఞుడై ఉంటాను మీ దేవేంద్రుడికి, మిమ్మల్ని నాకు వదిలేసి వెళ్ళిపోయినందుకు గాను. కేవలం నా కోసమే ఉంచారిక్కడ అందచందాల సుకుమార సేవకులని. చాలు, ఇక చాలించి నీ ఆగడాలు. కొంచెం మెల్లగా. ఇప్పుడే కదా ఆరంభమైంది అసలైన ఆనందం. అప్పుడే ఏం తొందరొచ్చింది వీరిని దండించడానికి? సేవలు చేయకపోతే చూడొచ్చు వీరి అంతాన్ని. సుకుమారమైన అందాన్ని చాలా సున్నితంగా లోబర్చుకోవాలి. వారిని మెప్పించాలి, ఒప్పించాలి. అయినా కాదంటే అప్పుడు చూపించాలి ఎంతటి బలవంతుడు ఈ మహిషాసురుడు. బందీలుగా ఉంచండి ఈ సుందరాంగులని. వీళ్లతో వినోదాలని ఎప్పుడైనా పొందొచ్చు కదా. ప్రభు, ఎక్కడున్నారంతా? త్వరగా రండి, మమ్మల్ని విడిపించండి. దేవతలారా, ఈ సమయానికి ఇక పసుపు కుంకుమాల నోము పూర్తయి ఉంటుంది. ఇక దేవేరులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మనం వెనుదిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి, అసలేం జరుగుతుంది ఇక్కడ? దేవతలారా, హెచ్చరిక! చూస్తుంటే ఎవరు అసురాధముడు ఇంద్రలోకంపై దురాక్రమణ చేస్తున్నట్లుంది. ఆగండి, మీకు లోపలికి ప్రవేశం లేదు. మూర్ఖుడా, నీకు తెలియదు నువ్వు ఎక్కడ నించున్నావనే సంగతి. దేవత రాజులైన ఇంద్రుడిని నేను. ఇది నా స్వర్గలోకం. నా దారికి అడ్డు తొలగండి. దేవరాజా ఇంద్ర! ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? అంతగా గొంతు చించుకుని మాట్లాడుతున్నావెందుకు దేవేంద్ర? మూర్ఖుడా, నా స్వర్గం పైన ఆధిపత్యం చెలాయించేంత కండకావరమా? అంతేకాకుండా నా స్వర్గలోకంలోకి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావా మూర్ఖుడా? అన్న నా దృష్టితో చూడొచ్చు కదా ఒక్కసారి. అర్థం చేసుకో. లోపలికి
బయటికి ఉన్న తేడాని. నేను లోపల ఉన్నాను, ఇక మీరు బయట ఉండక తప్పని పరిస్థితి. వేళ తప్పి వచ్చిన బిచ్చగాళ్ళులాగా నా మాట శ్రద్ధగా విను దేవేంద్ర. ఇప్పుడు నువ్వు కాదు, నేను దేవుణ్ణి, నేను మహిషుడిని, స్వర్గలోకానికి అధిపతిని, అసురులకే అసురుడు, మహిషాసురుడు. నువ్వు చేసిన అపరాధానికి ఈ దేవేంద్రుడు నీకు తప్పకుండా మరణ శిక్షణ విధిస్తాడు చూడు. స్వామి! స్వామి మమ్మల్ని కాపాడండి, 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 కాపాడండి స్వామి! దేవి, మమ్మల్ని కాపాడండి, సంధ్య? మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. ఆగండి ఇంద్రదేవా, ఇది తగిన సమయం కాదు. అక్కడ చూడండి. ఏయ్! దుర్మార్గుడా, చాలించి నీ దురాగతాలు విడుదల చేయి మా దేవతా స్త్రీలని. కుటుంబంపై దెబ్బ కొడితే గుండెల్ని పిండేసినట్లుంటుంది కదా ఇంద్రసేన. అందరికీ దేవుడు ఈ మహీషుడు. మీ దేవతలందరినీ కూడా మట్టుబెట్టిన తరువాత ఒక్కొక్కరుగా మీ భార్యలందరినీ దాసీలుగా మార్చేస్తాను. ప్రణామాలు మా దేవా. ప్రభు, మమ్మల్ని మీరే కాపాడాలి ప్రభు. ఏం కావాలి ఇంద్రదేవా? నా నుండి ఏ సహాయం కావాలి? ప్రభు, స్వర్గలోకంలో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఆ దుష్ట మహిషాసురుడు తను మా భార్యలను ఇతర స్త్రీలను బంధించడమే కాకుండా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ప్రభు. తమరే అతడిని అడ్డుకోగలరు. అతడిపై దాడి చేయాల్సి ఉంటుంది. మహిషాసురుడా? ప్రణామాలు తండ్రి గారు. ప్రణామం దేవేంద్ర. ప్రణామం సూర్యదేవా. అవును గణపతి, ఆ దుష్ట మహిషాసురుడు దేవపత్నులను వధించాలని చూస్తున్నాడు. మనం ఏదో ఒక విధంగా అతన్ని అడ్డగించాల్సి ఉంటుంది. రంభుడి పుత్రుడు మహిషాసురుడి యొక్క జన్మ నా వరదానం వల్ల కలిగింది. నీ కుమారుడు అత్యంత శక్తివంతుడవుతాడు. తను ప్రయత్నం చేస్తే అమృతతుల్యమైన వరాన్ని పొందగలుగుతాడు. ఇక రంభుడు మరణించిన తరువాత తన పుత్రుడైన మహిషాసురుడు బ్రహ్మదేవుడికై కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి వరాలతో అజేయుడిగా మిగిలాడు. ఇక తనకి బ్రహ్మదేవుడి వరం లభించిన కారణంగా మానవులు, పశువులు, యక్షులు, కిన్నెరలు, ఇక దేవతలు ఎవరూ కూడా తనని అంతం చేయలేరు. అందుకు గల కారణం అందరికీ త్వరలోనే అర్థం కాగలదు పుత్ర. బహుశా ఇదే ఆ ప్రమాదమై ఉంటుంది. దీని నుండి కాపాడడం కోసమే అమ్మ విషపుత్రిక కాత్యాయని అవతారం ధరించి ఉంటారు. నేను తండ్రి గారికి, దేవతలకి కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయని గురించి తెలియజేయక తప్పదు. ఆ దుష్టాసురుడు మహిషాసురుడు ఎంతటి శక్తివంతుడైనా కావచ్చు, నేను మా సకల దేవ సైన్యాలతోనూ అతడిపై దాడి చేయగలను. దానివల్ల ఈ సమస్యకి పరిష్కారం లభించదు ఇంద్రదేవా. పుత్ర గణేశ, నీవు ప్రథమ పూజ్యుడవు. నీకేమనిపిస్తుందో చెప్పు. ఇంద్రదేవా, నా ఉద్దేశం ప్రకారం మహిషాసురుడిపై దాడికి పాల్పడడం మంచిది కాదు. అయితే గణపతి, తమరే చెప్పండి, మేమేం చెయ్యాలో.
ఇంద్రదేవుడు సూర్యదేవుడు వెళ్ళి చాలా సమయం గడిచిపోయింది. లోపల ఆ మహిషాసురుడు మన భార్యలను ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏంటో తెలియదు. తమరేం చింతించకండి అగ్నిదేవా. మన దేవేంద్రుడు ప్రథమ పూజ్య గణపతి మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడి నుండి వారు సరైన పరిష్కారంతో తిరిగి రాగలరు. అన్నిటికంటే ముందు మనం దేవతా స్త్రీలకు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. మహిషాసురుడి బారి నుండి వారిని విడిపించాల్సి ఉంటుంది. కానీ ఎలా విడిపిస్తాం? మహిషాసురుడు అడుగడుగునా పహారా ఏర్పాటు చేశాడు కదా. ఇప్పుడు మనం ఏం చేసినప్పటికీ అది దేవతా స్త్రీలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఆ విషయం నాకు వదిలిపెట్టండి సూర్యదేవా. దానికి తగిన పథకం ఒకటి సిద్ధంగా ఉంది. మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! నేను మహీసురుడు, అందరికీ దేవుడు. మహిషాసురుడికి జై! మహిషాసురుడికి జై! ఈ సుఖాలు, సౌకర్యాలు, భోగాలు, విలాసాలు అన్ని ఈ సుఖ సౌధానాలు, ఇంతటి సంపదల కారణంగా ఈ దేవతలు సుఖపడుతున్నారు. ఇంతటి భోగభాగ్యాలు అనుభవించటానికి అధికారం దేవతలకే ఎందుకుండాలి? ఈ దేవతలే నా తండ్రిని వధించారు. నాకు బాల్యం అనేది లేకుండా చేశారు. వారిక్కడ సుఖ సంతోషాలతో, వినోద విలాపాలతో మునిగిపోయారు. నాశనం చెయ్యండి, నాశనం చెయ్యండి, ఈ కళాఖండాలన్నిటినీ నాశనం చెయ్యండి. అన్నిటినీ కూడా పూర్తిగా నాశనం చెయ్యండి. మన దేవతాగణాలంతా ఈ అసురుడి నుండి మనల్ని కాపాడే ప్రయత్నాలు చేస్తారు. వారు త్వరలోనే వస్తారు, మనందరినీ కూడా సంరక్షిస్తారు. దేవి, మహిషాసురుడు అత్యంత శక్తివంతుడు. తను బ్రహ్మదేవుడి నుంచి వరం పొందినవాడు గనుక తనని ఎవరు ఓడించలేరు సచీదేవి. దేవి సచి, ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. మహాశక్తి అయిన పార్వతీదేవి కూడా ఇక్కడ మనకి అందుబాటులో లేరు. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు అయిన గణపతిని పూజించాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు తను మాత్రమే మనందర్నీ రక్షించగలడు, మన విఘ్నాల్ని తొలగించగలడు. మీరు సరిగ్గా చెప్పారు. ప్రణమ్యం శిరసా దేవ గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణం పింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణ తథాష్టకం నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయః పఠేన్నరః न च विघ्नभयं तस्य सर्वासिद्धिकरं प्रभो। ప్రణామాలు గణపతి. మీ మాతలందరికీ ప్రణామాలు చేయాల్సింది నేను. మహిషాసురుడికి జై! ఇంకా ఆరంభించండి వినోద విలాసాలని. వెళ్ళండి, ఆ దేవతా స్త్రీలను ఇక్కడికి తీసుకురండి. తమ ఆజ్ఞ మహామహిషాసుర.